దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తాడు. బిఫోర్ ఎవ్రీ బ్లెస్సింగ్ దేర్ ఇస్ అ టెస్ట్. నో టెస్ట్ నో టెస్టిమనీ. పరీక్ష లేనిదే ఆశీర్వాదం లేదు, పరీక్ష లేనిదే సాక్ష్యం లేదు. ప్రతి సేవకుని దేవుడు ఆ విధంగా పరీక్షిస్తాడు. నేను సేవలోకి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నవి రెండు: ఒకటి హార్డ్ వర్క్, రెండవది సాక్రిఫైస్. ఒకటి చాలా దేవుని కొరకు ఎంత వీలైతే అంత ప్రయాసపడడానికి, ఎందుకంటే యవనంలో ఉన్నాం కాబట్టి దేవుడు నాకు ఇచ్చిన శక్తి కొలది నేను దేవుని కొరకు ప్రయాసపడటం ప్రారంభించాను. రెండవది సాక్రిఫైస్. నా కుటుంబంలో నా బిడ్డ కోసమో, నా భార్య కోసమో, లేదంటే మా ఇంట్లో ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనో నేను ఎవ్రీ మంత్ డబ్బులు దాస్తూ ఉంటాను. కరెక్ట్గా అది ఒక 30,000, 40,000, 50,000 అయిన తర్వాత కరెక్ట్గా మినిస్ట్రీలో ఏదో ఇంపార్టెంట్ నీడ్ వస్తుంది. దేవుడు అంటాడు, ఖర్చు పెట్టు. ప్రభా మా కోసం దాచుకున్నానయ్యా. లేదు ఖర్చు పెట్టు. కాదయ్యా ఇది కొనేసుకొని నెక్స్ట్ దానికి ఏదైనా చేస్తా. లేదు ఖర్చు పెడతావా లేదా? సరే ఖర్చు పెట్టేస్తా. నేను ఎంతైతే ఖర్చు పెట్టానో వితిన్ లెస్ దాన్ అ మంత్, నేను నెలల తరబడి దాచుకున్న ధనాన్ని నేను ఖర్చు పెట్టిందంతా కూడా దేవుడు తిరిగి మళ్ళీ దాన్ని నింపేస్తాడు ఒక్క నెలలో. హల్లెలూయా.